2, 1 biker rock మంచిగా ఉండే. బాగుందా? శర్వ గారు ఎలా అనిపించారు? శర్వానంద్ హీరో మంచిగా చేసిందా? బైకర్ లాగా ఎలా ఉన్నాడు? బైకర్ మంచిగానే ఉన్నాడు. రేసింగ్ నాన్ చేసినట్టే చేశారా? అవును. ఓకే. సినిమాలో ఏం నచ్చింది నీకు? సర్వానంద్ పడి మళ్ళీ లేస్తాడుగా, ఆ సీన్ నాకు మంచిగా కనిపించింది. సో బైకింగ్ అంటే రేసింగ్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది నీకు? మంచిగా కనిపించింది. డాన్స్ చేసినావా థియేటర్లో? చేయలే. నువ్వు కూడా బైకర్ అవుతావా? నా డాడీ కూడా బైకరే. ఇన్స్పిరేషన్ డాడీ. అంటే రాజశేఖర్ గారు ఫాదర్ రోల్ ఎలా అనిపించారు? మంచిగా కనిపించింది. అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ నీకు ఏమన్నా కనెక్ట్ అయిందా? ఎలా అనిపించింది? కనెక్ట్ అయింది. మంచిగా బాగుందా? బైకర్స్ కి ఏం చెప్తావు నువ్వు? సేఫ్ గా ఈ సినిమా నుంచి నువ్వేం నేర్చుకున్నావు? సేఫ్ గా నడపాలి బైక్. అంటే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు డాడీ ఎలా అయితే రేస్ చేస్తారో అలానే అనిపించిందా? నా డాడీ రేస్ చేయాలి. ఓకే. చిన్న ఈవెంట్స్ చేస్తారు. చిన్న ఈవెంట్స్ చేస్తారు. ఎమోషనల్ అయ్యాడా డాడీ ఎక్కడైనా సినిమా చూస్తున్నప్పుడు? ఏడ్చాడా? నీకు ఏ సీన్ నచ్చింది? కింద పడి లేచినప్పుడే నచ్చిందా? నార్మల్గా అంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో వాళ్ళ నాన్న సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళ నాన్నకి ఛాంపియన్షిప్ తీసుకురావాలి అని అనుకుంటాడు. అక్కడ ఎలా అనిపించింది? కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఫ్యామిలీ అందరూ చూడొచ్చా సినిమాని? అవును. ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒక మాట చెప్పు బైకర్ ఫిల్మ్ వచ్చి. బైకర్ ఫిల్మ్ మంచిగా ఉంది, చూడాల్సింది. బైకర్స్ కోసం మంచిగా ఉంది. బైకర్స్ కోసం బాగుంది. అవుట్ ఆఫ్ 10 ఎంత స్కోర్ ఇస్తావు? 9.5. 9.5. సూపర్, థ్యాంక్ యూ. బైకర్ మూవీ చాలా బాగుంది. ఆల్రెడీ మేము కూడా ప్రొఫెషనల్ రైడర్స్మే. మమ్మల్ని చూస్తున్నట్లు ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఏం జరుగుతుందనేది క్లియర్గా చూపించారు. అలాగే అభిలాష్ అన్న గారు చాలా మంచిగా చూపించారు సినిమాలో. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అయినా సరే, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది, వాళ్ళని ఒక కొడుకుని ఏ విధంగా డాడీ చూడాలనుకున్నాడో ఆ విధంగా సినిమాలో చూపించారు. ప్రతి ఒక్క కొడుకుని తండ్రి ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలనేది ఈ సినిమాలో బాగా చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, తండ్రి వాల్యూ ఏమనేది తెలుస్తుంది మీ అందరికీ. శర్వానంద్ గారి గురించి ఏం చెప్తారా? శర్వానంద్ అన్న గారి గురించి నిజంగా చెప్పాలంటే నేను రామ్ చరణ్ గారిని ఈ బైక్ రైడింగ్లో చూడాలనుకున్నా. ఆ ఆశ నాకైతే తీరింది. ఎందుకంటే మన శర్వానందన్ గారు ఈ బైక్ రోడ్లో చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మహబూబ్ నగర్ 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వచ్చాను ఈ సినిమా చూడడానికి. శర్వానందన్ అన్న గారికి కూడా నాకు కృతజ్ఞతలు. రైట్, థ్యాంక్ యూ.